ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ అష్టమోऽధ్యాయః. అక్షర పరబ్రహ్మ యోగః. 8వ శ్లోకం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. సాధకుడు నిరంతర అభ్యాసము చేత తన మనస్సును అటూ ఇటూ పోకుండా నిగ్రహించిన వాడై దివ్యమైన వాడు పరమ పురుషుడు అయిన పరమాత్మను ధ్యానిస్తున్నాడు. అప్పుడు మనందరం కృష్ణుని నిలదీయవచ్చు. ఏమయ్యా, ఏదేదో చెప్తున్నావు, ఇదంతా జరిగే పనేనా అంటే దాని టక్కున సమాధానం మొదటి పదంలోనే ఇచ్చాడు. అభ్యాస యోగేనా అంటే అభ్యాసము అనే యోగంతో సాధించవచ్చు అని. నిజానికి అభ్యాసం ఒక యోగం కాదు, కానీ కృష్ణుడు అభ్యాసానికి కూడా యోగము అనే స్టేటస్ కల్పించాడు. ఎందుకంటే ఏ యోగమైనా అభ్యాసం లేనిదే అలవడదు అని ఇంతకుముందే చెప్పుకున్నాము. ఇంద్రియాలు మనస్సు నిగ్రహించటానికి అభ్యాస యోగమే అవసరం. ధ్యానం కూడా అభ్యాసం చెయ్యాలి. అనుచింతయన్ అంటే నిరంతర అభ్యాసం, అంటే కాన్స్టెంట్ ప్రాక్టీస్. అలాగే ఏ పని చేస్తున్నా దైనందిన కార్యక్రమములలో ఊపిరి సలపకుండా ఉన్నా లోపల అంటే అంతరాత్మలో ఇతరముల గురించి ఆలోచించకుండా దైవధ్యానం చేసుకుంటూ ఉంటే చాలు. అదే అభ్యాసంతోనే వస్తుంది. దీనికి ముఖ్యంగా కావాల్సింది మనసును పరమాత్మ యందు నిలపటం. అందుకే చేతస నా అన్యగామిన, మనస్సు అటూ ఇటూ పోకుండా పరమాత్మ యందు లగ్నం చెయ్యాలి. అప్పుడు చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది. చేసే పని కూడా సక్రమంగా నేర్పుగా కుదురుతుంది. ఇదంతా అభ్యాసం వలననే సాధ్యం అవుతుంది. దీని వలన ఏం జరుగుతుంది? పరమం అంటే విశ్వ చైతన్య స్వరూపుడు, దివ్యం అంటే ప్రకాశమే తన స్వరూపముగా కలవాడు, పురుషం అంటే అన్ని జీవరాశుల యందు ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆ పరమాత్మను తన మనసులో తనకు ఇష్టమైన రూపంలో అంటే విష్ణువుగానో శివుడుగానో లేక ఇంకా ఇంకా ఏ దేవతా స్వరూపులుగానో నిలుపుకొని ధ్యానిస్తాడు. దీనికంతా మూలం ఏంటి? అభ్యాసం. కాబట్టి నిరంతర అభ్యాసం చెయ్యాలి అని పరమాత్మ మనకు బోధించాడు. 9వ శ్లోకం. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అన్నీ తెలిసినవాడు, ఆది అంతము లేనివాడు, ఈ అనంత విశ్వాన్ని శాసించేవాడు, అణువు కంటే సూక్ష్మమైనవాడు, ఈ అనంత విశ్వాసానికి ఆధారభూతమైనవాడు, మనసులో కానీ బుద్ధితో కానీ తెలియని రూపము కలవాడు, సూర్యునితో సమానమైన ప్రకాశము కలవాడు, మానవుల్లోని అజ్ఞానము అనే అంధకారానికి అవతల నిలిచి ఉండేవాడు, అంటే జ్ఞానస్వరూపుడు అయిన పరమాత్మను అంత్యకాలంలో స్మరించాలి.
సాధకుడు సాధన చేయాలంటే ఆ పరమాత్మ స్వరూపం, స్వభావం, లక్షణం తెలిసి ఉండాలి కదా. అందుకే మొట్టమొదట పరమాత్మ స్వరూపాన్ని గురించి వివరిస్తున్నాడు. కవి అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు, చాలా సనాతనుడు, ఎంతో కాలం నుంచి ఉన్నాడు, ఆది అంతములు లేనివాడు, అందరినీ శాసించగలవాడు, శక్తి కలవాడు, అందరినీ నియమించేవాడు, అణువు కంటే అణీయం, పరమాణువు కంటూ సూక్ష్మమైనవాడు, సర్వస్య సమస్త విశ్వమునకు ధాతారం ఆధారభూతమైనవాడు, అచింత్య రూపం, మనసును, బుద్ధిని, ఆలోచనలను అందనివాడు, ఆదిత్యవర్ణం, సూర్యకాంతితో సమానమైనవాడు, తమసహ అంధకారమునకు అంటే మనలో ఉన్న అజ్ఞానము అనే చీకటికి పరస్తాత్ అవతల ఉండేవాడు, చీకటిని మించినవాడు, పురుషం విరాట్ స్వరూపుడు, సహస్రశీర్షా పురుష. ఇవి పరమాత్మ లక్షణాలు. ఇంతకు ముందు శ్లోకంలో క్లుప్తంగా చెప్పిన విషయాన్ని ఇక్కడ వివరించారు. ఈ శ్లోకంలో పరమాత్మ ఎవరు, అతని స్వరూపం ఎట్టిది అనే విషయాన్ని తెలిపాడు పరమాత్మ. ఎవరో ఎలా ఉంటాడో తెలిస్తేనే కదా ఆయనను స్మరించేది. పరమాత్మ స్వరూపము, ఆయన స్వభావము, మహిమ తెలియనిది ఆయనను ఆరాధించలేం కదా. ఒకటి, ఆయన కవి అంటే అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు, ఆయనకు తెలియనిదంటూ లేదు, ఆయనకు తెలుసుకోవలసింది అంటూ ఇంకా ఏమీ మిగలదు. అటువంటి వారిని కవి అంటారు. కానీ మన కవులు కాదు, పురాణ పురుషుడు, వయస్సులో పెద్దవాడు అని కాదు, అంటే ఆది అంతము లేనివాడు. ఈ ప్రపంచంలో కనిపించే అన్ని వస్తువులకు, జీవరాశులకు పుట్టుక, చావు, మొదలు, తుది ఉన్నాయి. కానీ పరమాత్మకు అవి లేవు. ఆయన పుట్టలేదు, ఆయనకు మార్పు లేదు. ఈ సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు, సృష్టి అంతమైన తరువాత కూడా ఉండేవాడు. పరమాత్మ అందరినీ శాసించేవాడు. ఆయన శాసనమునకు లోబడి గ్రహాలు, నక్షత్రాలు అన్నీ తమ తమ పరిధిలో తిరుగుతున్నాయి. ఏ మాత్రం అటు ఇటు అయినా లోకాలు తలకిందులవుతాయి. అణువు కన్నా సూక్ష్మమైనవాడు అంటే పరమాణు స్వరూపుడు. ఇప్పుడు అణువును కూడా మన వాళ్ళు చూడగలుగుతున్నారు. కానీ అణువు కన్నా సూక్ష్మమైనవాడు అంటే కంటితో కానీ కంటితో చూడగలిగితే ఇతర సాధనములతో కానీ మనసుతో కానీ బుద్ధిలో కానీ చూడబడనివాడు, తెలియబడనివాడు, సూక్ష్మాతి సూక్ష్మము అయినవాడు. ఈ అనంత విశ్వం కంటే మించినవాడు, ఈ అనంత విశ్వానికే ఆధారభూతమైనవాడు, అంటే ఈ సృష్టిని పెంచి పోషించేవాడు, మనసుకు బుద్ధికి అందనివాడు, అంటే ఆలోచనలకు అందనివాడు, ఇంద్రియములతో తెలియబడనివాడు, అంటే ఇంద్రియములు, మనస్సు ఎప్పుడూ మలినమై ఉంటాయి. సత్వరజ స్తమో గుణములతో కూడిన మోహాలతో కప్పబడి ఉంటాయి. అటువంటి మనసుతో తెలుసుకోలేము. ఆ మనసు పరిశుద్ధమైనప్పుడే తెలుసుకోగలము. సూర్యుని మాదిరి స్వయం ప్రకాశం కలవాడు. సూర్యుడు తనకు తానుగానే ప్రకాశిస్తుంటాడు. సూర్యునికి ప్రకాశం ఎక్కడి నుండో రాదు. అలాగే పరమాత్మ కూడా తనకి తానుగా ప్రకాశిస్తూ జీవుల శరీరంలో ఉండి ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తుంటాడు. వాటికి చేతనత్వం కలిగిస్తుంటాడు, జీవశక్తిని ప్రసాదిస్తుంటాడు. చీకటికి ఆవల ఉండేవాడు అంటే చీకటి అంటే తెలియనివాడు. ప్రకాశం ఉన్న చోట చీకటి ఉండదు కదా. చీకటి ఉంది అంటే అక్కడ ప్రకాశం లేనట్టే. మనలో ఉన్న అజ్ఞానము అనే చీకట్లు తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు. ఇవి పరమాత్మ లక్షణాలు.
ఇటువంటి లక్షణములు కల పరమాత్మను సాధకుడు అనుస్మరేత్ అంటే నిరంతరము ఏ మాత్రం విరామం విసుగు లేకుండా స్మరిస్తూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు. హరే కృష్ణ.